ఎడారిలో సెలయర్లు. ఏప్రిల్ 26వ తారీఖు. నిశ్చయముగా నా ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం. వస్తువులు దగదగా మెరవాలంటే కొంత ఖర్చు అవుతుంది. కాంతి జనకాలు ఉంటే తప్ప కాంతి పుట్టదు. వెలిగించని కొవ్వొత్తి వెలుగునియ్యదు. మంట లేనిదే తళతళలు లేవు. అలాగే మనం అగ్నికి ఆహుతైపోకుండా ఇతరులను వెలిగించలేము. మండటం శ్రమపడడానికి గుర్తు. మరి మనమైతే నొప్పి నుండి దూరంగా తొలగిపోయే ప్రయత్నం చేస్తుంటాము. మనం దృఢంగా ఉండి పనులు చేయడానికి శక్తి కలిగి ఉండి మన మనస్సులోనూ చేతుల నిండా ఇతరులకు ప్రయోజనకరమైన కార్యక్రమాలను చేపట్టి ఉన్నప్పుడు మనం ఎంతో మానవ సేవ చేస్తున్నాము అనుకుంటాము. అయితే మనం ఒక మూలను చేరి శ్రమలను అనుభవించడం తప్ప మరేమీ చేయలేని స్థితిలోనో లేక రోగపీడితులంగానో ఉన్నప్పుడు, బాధ మనల్ని కబళిస్తూ ఉన్నప్పుడు, మన కార్యక్రమాలను పట్టించుకునే నాదుడు లేక మూలనబడినప్పుడు, మనం ఇతరులకేమీ ఉపయోగపడడం లేదు అనుకుంటాము. మన జీవితమే పనికిరానిదైపోయినట్లు బాధపడతాము. అయితే దీర్ఘశాంతం కలిగి దేవుని చిత్తానికి లోబడితే మనం హుషారుగా ఇతరులకు సహాయపడే రోజుల కంటే బాధల్లో కృషిస్తూ ఉన్నప్పుడే మన చుట్టూ ఉన్న ప్రపంచానికి మనం ఎక్కువ ఆశీర్వాదకరంగా ఉండగలం. ఎందుకంటే బాధల్లో ఉన్నవాళ్ళు మండే కొవ్వొత్తి లాంటి వాళ్ళు కాంతుల్ని వెదజల్లుతారు. రేపు మహిమ తేజస్సు ఈనాటి దారిద్ర్యంలో వేళ్లు పాతుకుంటుంది. చాలా మంది సిలువ లేకుండా మహిమ కావాలంటారు, మండకుండా వెలుగునివ్వాలంటారు. కానీ శ్రమలు పొందిన తరువాతే కదా కిరీటం దొరికేది, మండితేనే కదా వెలుగు పుట్టేది. ఒక మహాత్ముడి పవిత్రుడి పరమగాథ, ఆయన మరణం అనేక ఆత్మల జీవం. ఆకాశంలో జ్యోతుల తళతళలు, మనలో ఆయన ఆత్మజ్యోతి మెలమెలలు. బ్రతుకును ప్రేమించకండి, ఆయన చెప్పాడు వినండి. ప్రేమ నిండిన బ్రతుకు కోరండి. మన బ్రతుక్కి ప్రాణం ఆయన త్యాగం. ఆయన భరించిన నష్టం మనకంత లాభం. ఆయన కన్నీళ్లు మన చిరునవ్వుల కాంతులు. ఆయన ఆవేదన మన బ్రతుకుల్లో శాంతులు. నీ జీవితంలో అగ్నికి ఆహుతైపోతున్నానని, ఈ శ్రమలు, బాధలు, కష్టాలను చూసి ఆ నొప్పి నుండి దూరంగా తొలగిపోవాలని ఎంతో ప్రయత్నం చేస్తున్నావు కదూ. అయితే వెలిగే కొవ్వొత్తే కాంతినిచ్చినట్లుగా శ్రమలు లేకుండా మహిమ లేదు. సిలువ లేకుండా కిరీటం దొరకదు. కాబట్టి అవి విలువైనవిగా ఎంచి దేవుని కృపలో ముందుకు సాగే కృప పరిశుద్ధాత్మ దేవుడు నీకు అనుగ్రహించునుగాక. ఆమెన్.